చూడండి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇది విష్ణు ఆలయము. హళేబీడు ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉంది హళేబీడు శివాలయము. ఇక్కడ దేవునికి చెన్నకేశవ స్వామి అనే పేరులో పూజ చేస్తారు. చెన్న అంటే కన్నడ భాషలో అందమైన దీని అర్థం. కేశవ మహావిష్ణుకుండే మొదట పేరు. మహావిష్ణువుకి 10 అవతారాలు ఉంది, 24 రూపాలు, 1000 నామాలు ఉంది. ఈ 24 రూపాల్లో మొదటది కేశవ, అందుకే చెన్నకేశవ అని చెప్తారు. అందమైన విష్ణుకి చెన్నకేశవ అనే పేరులో పూజ చేస్తారు. ఈ గుడి కట్టించింది 1117లో. ఈ గుడి కట్టించి 907 సంవత్సరాలు అయింది. ఈ ఒక్క గుడి నిర్మాణం చేసేదానికి 103 సంవత్సరాలు టైం పెట్టింది, 3 తరాలు. విష్ణువర్ధన మహారాజు హొయసళ వంశస్థుల్లో ప్రసిద్ధ రాజు. ఈ విష్ణువర్ధన మహారాజు ఇక్కడ గుడి కట్టించడానికి మొదలు పెడితే వాళ్ళ మనుమడు వీర బల్లాళ కాలంకు గుడి పని ముగించింది. మొత్తం 3 తరాలు టైం పెట్టింది. బడపం రాయి వాడి గుడి పని చేశారు. రాయికి సోప్ స్టోన్ అని చెప్తాము. ఈ రాయి ప్రత్యేకత ఏమంటే రాయి భూమి లోపల చిక్కుతుంది. భూమి నుంచి రాయి బయట తీసినప్పుడు రాయి మెదుగుంటుంది. సూక్ష్మమైన పని చేసేదానికి ఈ రాయి అనుకూలం. అందుకే చెప్తాను, అందుకోసం ఈ బళపం రాయి వాడి పని చేశారు. ఈ రాయి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ దూరం బెంగళూరు దగ్గర ఉంది, తుమ్కూరు అని. ఆ తుమ్కూరు దగ్గర నుంచి తెచ్చారు. అన్ని ఏనుగులు గుర్రాల ముఖాంతరం తెచ్చి ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టంలో ఫిక్స్ చేశారు. ఈ రాజులకి రాజముద్రిక, ఒక అబ్బాయి ఒక పులిని చంపుతున్నది ఈ హొయసళ రాజులకి రాజముద్రిక. ఈ వంశం ఎలాగ మొదలుపెట్టనే దానికి ఒక కథ ఉంది. ముందు కాలంలో విద్యాభ్యాసం చెప్పాలి అంటే ఆశ్రమాలు ఉండే, అడవిలో విద్యాభ్యాసం చెప్పేవాడు. సుదత్తాచార్య అనే గురుగారు విద్యార్థులకు ఆశ్రమంలో పాఠం చెప్తుంటే ఒక పులి అక్కడ దాడి చేస్తుంది. అప్పుడు అక్కడ ఉండిన విద్యార్థులు భయం పడి పారిపోతారు. ఒక ధైర్యమైన విద్యార్థి ఉంటాడు, ఆయన పేరు సళ. ఈ సళ ధైర్యం చూసి గురుగారు పులిని చంపేదానికి ఆజ్ఞ చేస్తారు. పోయి సళ అని చెప్తారు. పోయి అంటే కన్నడ భాషలో కొట్టు, చంపెయ్యి అనేది అర్థం. సళ ఈ విద్యార్థి పేరు. ఈ విద్యార్థి పులిని చంపుతాడు, ఆయన నుంచి వంశం మొదలు పెడుతుంది. అదే హొయసళ వంశం అని పేరు అవుతుంది. ఒక 330 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించారు. 10వ శతాబ్ది నుంచి 14వ శతాబ్ది దాకా. ఆ టైంలో చిన్నది పెద్దదాన్ని కలిసి ఒక 400కు ఎక్కువగా గుడిని నిర్మాణం చేశారు. అందులో చాలా ఫేమస్ అంటే ఒకటి బేలూరు, రెండోది హళేబీడు, మూడోది సోమనాథ్పూర్. సోమనాథ్పూర్ మైసూరు నుంచి 40 కిలోమీటర్లు దూరంలో ఉంది. హళేబీడు ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉంది. అవునండి. నరసింహస్వామి విగ్రహం ఉంది. విష్ణు 4వ అవతారం. నరసింహస్వామి చేతుల పక్కల కింద లతల కనిపిస్తుంది. మొత్తం 10 చుట్టలు ఉంది. ఎడం పక్కల 5. ఇందులో విష్ణు 10 అవతారాలు చూపించారు, దశావతారాలు. నాకు ఎడం పక్క నుంచి మొదలు పెడుతుంది. మొదలు చుట్టలో చాప ఉంది, దశావతారం. రెండో దాంట్లో తాంబేలు ఉంది, కూర్మ. మూడోది వరాహ, 4వది నరసింహ, 5వది వామన్. కుడిపక్క నుంచి పైనుంచి కింద చూస్తారండి. పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బౌద్ధ, భాస్కరన్, కల్కి అవతారం ఉంది. విశేషత ఏంటంటే అవతారాల వెనకాల గ్యాప్ ఉంది. చెయ్యి వేళ్ళు వెనకాల పేపర్ కటింగ్ చేస్తుంది కదా డిజైన్, ఆ మాదిరి రాయితో పెట్టారు. అటు ఇటు ఒక జంతు ఉంది, మకర అని పేరు, మకర జంతు. 7 జంతువుల అవయవాలతో ఒక జంతు చేశారు. అందులో పంది శరీరం ఉంది, సింహం పాదాలు, నెమలి పించి, ముసలి నోరు, ఏనుగు తొండం, కోటి కన్ను, ఆవు చెవు ఉంది. అష్టదిక్పాలకులు వర్షాదేవతలకు వాహనం ఇది. మకర మొత్తం ఒకటే రాయి, అటు నుంచి ఇటు కాక ఒక రాయితో చెక్కింది. సింగల్ స్టోన్ వర్క్ ఇది. ఇప్పుడు మనం లైట్ వేస్తాం కదా అక్కడ, ఇది మొత్తం ఒక రాయి సింగల్. అయితే మొత్తం గుడి ఒక కొండ. ఈ బేలూరు కూడా ఇంత ఫేమస్ అంటే దానికి కారణం అంటే ఈ మాదిరి విగ్రహాలు, మదనికలు, సాలబంజికలు అని చెప్తాము. మొత్తం 42 విగ్రహాలు ఉంది ఈ మాదిరిది. ఈ గుడి చుట్టూ బయట 38 విగ్రహాలు ఉంది. ఈ గుడి లోపల 4 ఉంది. ఈ రాణిగారు భరతనాట్య భంగిమల్ల ఈ మాదిరి శిలాబాలికల్లాగా చెక్కారు. ఇది దర్పణ సుందరి. దర్పణ అంటే అద్దం. అమ్మాయి చేతికి అద్దం హ్యాండిల్ ఉంది. తన అలంకారం అయిన తర్వాత అమ్మాయి బొట్టు పెట్టుకునే దానికి రెడీ అయింది. ఆ అమ్మాయి కాళ్ళ పక్కన చూపించిన విగ్రహాలు దాసులు. చుట్టుపక్కల ఉండే దాసి సింధూరాన్ని చూపిస్తూ ఉంది బొట్టు పెట్టుకునే దానికి. ఎడం పక్కల 2 దాసులు. అందులో ముందు ఉండే దాసి ఎడం చెంకుతో కోతి ఎత్తుకుని ఉంటే కుడి చేతిలో ద్రాక్షి గుత్త పెట్టుకున్నాడు. ఏమిది కోతి ద్రాక్షి గుత్త అర్థం అంటే వీడికన్నీ అర్థం ఉంది. ఈ అమ్మాయి తన అలంకారం అయిన తర్వాత తన భర్త కోసం కాచుతా ఉంది. ఆయన సమీపకుడికి దాలేదు, కాచి కాచి నిరాశ అయింది. ఈ అమ్మాయి ముఖంలో చూడండి సంతోషం లేదు, వీడికి విరహ భావం అని చెప్తారు. ఈ కోతి పరిస్థితి కూడా అంతే. కోతి పండు కనిపిస్తోంది, తినే చెప్తా లేదు. నిరాశ అయిన కోతి
తన చెయ్యి వేళ్ళని నోట్లో పెట్టుకొని చీపుతాం. కోతుకు పండు తినేకి చిక్కలేదు, నిరాశ అయితే అమ్మాయికి తన అలంకారం చూసి తన భర్త సమయం సరిగ్గా రాలేదని నిరాశ అయింది. వీడికి పోలికలు ఇచ్చారు. మంచి అండ్ గ్రేప్స్ ఉంది, రెండింటిని కంపేర్ చేశారు. మొత్తం 42 విగ్రహాలు ఉంది, 42 బ్రాకెట్స్ ఉంది. ముందు బయట చూస్తాము, మళ్ళీ లోపల కూర్చుంటా. ఇంకా జాగ్రత్త అంటే పైన చూస్తా చివరికి వెళ్ళదండి, చాలా మంది పడిపోయారు. శాంతలాదేవి గారు తిరుపతిల రాజగురుచార్య, విష్ణువర్ధన మహారాజులకి కులగురు రామానుజాచార్యులు. రెండోది శుక భాషిని. శుక అంటే చిలక. అమ్మాయి ఎడం చెప్పండి, చిలక కూర్చొనింది, చిలకతో మాట్లాడి ఈ అమ్మాయి సందేశాన్ని పంపిస్తుంది. ఇది ముందు కాలంలో జనాలు ఒక జగ నుంచి ఇంకొక జగాకి సందేశాన్ని పంపించాలి అంటే ఈ మాదిరి పోస్టు టెలిఫోన్స్ అని ఉండలేదు. చిలకలతో పావురాలతో సందేశాన్ని పంపించేవాడు. ఇది చిలకతో మాట్లాడి సందేశాన్ని పంపిస్తుంది. శుక భాషిని. శుక అంటే చిలక. కొన్ని విగ్రహాలు డ్యామేజ్ అయ్యింది చూడొచ్చు. కొన్ని విగ్రహాలు విరిగిపోయింది, నగలు విరిగిపోయింది. ఈ విగ్రహాలు లేదు, విగ్రహాలను ఎత్తుకుంటాయి, డబ్బుల కోసం అమ్మేస్తారు. ఒక 80-90 విగ్రహాలు ఇటు నుంచి ఎత్తుకుంటారు. గుడికి స్వతంత్ర పూర్వంగా రక్షణ ఉండలేదు. ఆ టైంలో ఈ గుడి చూసేదానికి వచ్చిన జనాలు ఈ రక్షణ ఉండలేదు కదా, ఏదో కావాలే బయట తీయచ్చండి, ఎత్తుకుంటారు. ఇప్పుడన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, అన్ని సిమెంట్ ప్లాస్టరింగ్ చేశారు. ఏదో విగ్రహాన్ని బయట తీసేసి. అయితే హళమిడికి 2 సారి ఢిల్లీ సుల్తాన్లు అటాక్ చేశారు. 1310, 1321లో అక్కడ దాడి చేశారు. అక్కడ ఉండిన ఊరు రాజభవన్ పాడైంది. పాడైన జాకి హాడు బీడు అని చెప్తారు, అదే హళమిడి. రంగు పంచమి. హోళీ పండుగలు రంగు నీళ్ళు వేస్తారు పిచికారితో. కుడి పక్కన ఉండే సహాయకుడు పిచికారితో రంగు నీళ్ళు నింపుతుండేది. పెద్ద విగ్రహంలో కూడా పిచికారి డ్యామేజ్ చేస్తారు. తీరవాణి ఒక పక్షి కూర్చొని పక్షి తెచ్చిచ్చే పత్రాన్ని అమ్మాయి ఎడం చేతిలో పెట్టుకుంది. ఆకు కనిపిస్తుంది కదా, ఈ పక్షి తెచ్చిచ్చే పత్రం. ఈ దాసి వాడిన డ్రెస్ చూడండి, షార్ట్స్ అని చెప్తాము, హాఫ్ ప్యాంట్, 3/4 బర్ముడా ఈ మాదిరి. ఇప్పుడైనా మనం డ్రెస్సుల్ని ఫ్యాషన్ అని వాడుతున్నాం, ఇది అని కొత్త డిజైన్స్ కాదు, పాత ఫ్యాషన్ పేరుతో మర్కట ఉంది. మర్కట అంటే కోటి, కాడు పిల్లల కోటి ఉంది. అమ్మాయి తీరే కోటి లాగుతా ఉంది. ఈ కోటి పారిపోయేదానికి చూసుకుంది, కోటి పారిపోలేదు. చూస్తే కోటి పళ్ళు కూడా కనిపిస్తుంది. అంత డీటెయిల్ వరకు చేస్తుంది. మర్కట మోహిని పేరు. వేటగారికి అమ్మాయి కనిపిస్తుంది. అంటే ముందు కాలంలో ఆడవాళ్ళు కూడా వేటకి వెళ్ళవడానికి ఇలాగా ఇలా ఉండదు. ఇప్పుడేమో స్కిన్ టైట్ లెగ్గింగ్స్ అని వాడతారు. నగలతో అలంకరించారు, ఎక్కువగా నగలతో అలంకరించారు. అక్కడ మోకాళ్ళ పైన ఉండే కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది అక్కడ. అంటే మన స్కిన్ టైట్ డ్రెస్ వాడారు. విగ్రహాలు ఇందులో కొన్ని విగ్రహాలు పెద్దలు చేశారు. ఇది అర్థం చూసేది దర్పణ సుందరి, కోటి పారిచేది, మర్కట మోహిని, చిలకతో మాట్లాడేది, శుక భాషని. ఇలాంటి గుడి చుట్టూనే ఉంది. ఇందులో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి పెద్దలు చేసింది. కేశ శృంగారి, తలకి స్నానం చేసుకుని ఆ జుట్టులో ఉండే నీళ్ళు పిండుతుంది. కేశ శృంగారి భరతనాట్యంలో కష్టకరమైన ఒక భంగిమ. ఈ భంగిమలో నాట్యం చేసేటప్పుడు అమ్మాయి శరీరాన్ని 3 భాగాలుగా తిప్పుకొని నాట్యం చేస్తుండేది. ముఖ ఒక పక్క ఉంటే నడు తిప్పుకొని ఉంది, ఒక కాళ్లపై నించుకొని డమరుగాన్ని వాయించుకొని నాట్యం చేస్తుండేది. ఈ నడు చూడండి, శరీరం 120 డిగ్రీ టర్న్ అయింది, 120 డిగ్రీ నడు తిప్పుకొని నాట్యం చేస్తుండేది. త్రిభంగి నృత్యం అని పేరు. మూడోది కపాల భైరవి. ఆ అమ్మాయి ఎడం చేతిలో ఒక కర్ర ఉంది, కర్ర పాల పుర్రె ఉంది. పుర్రె లోపలకి బొక్కలు వచ్చేలాగా చెక్కారు. ఒక పుల్ల తీసుకొని పుర్రె చెవునించేస్తే ఇంకొక చెవు నుంచి పుల్లె బయట తీయచ్చు. చెవు నుంచి తాడేస్తే కన్ను నించిన నోరు నించిన తాడని బయట తీయచ్చు. ఆ మాదిరి లోపల బొక్కలు వచ్చేలాగా చెక్కారు. కపాల భైరవి. డమరుగాన్ని వాయించింది తాండవేసి. డమరుగాన్ని వాయించేటప్పుడు ఆ సౌండ్ల వేరియేషన్స్ కావాలి అంటే తాడుని టైట్ చేసుకుంటారు, లూజ్ చేసుకుంటారు. చెయ్యి వేడిని తాడు మధ్యలో వేసుకుని తాడుని టైట్ చేసుకుని డమరుగాన్ని వాయించింది. రాయితో చెక్కిరు, అది చూస్తే ప్లాస్టిక్ తాడు మాత్రం మైలాంటి చూస్తాడు రాయి. పురుష విగ్రహం వేణు వాయించుకుంది, వేణుగోపాల మురళీధర పురుష విగ్రహం. ప్రస్తుత డిజైన్స్ వచ్చింది స్కల్ప్ట్ అని చెప్తాం. అమెరికా బట్టల ప్రింటెడ్ డిజైన్ ఇస్తుంది కదా,
ఆయన కత్తి పెట్టుకొని నిల్చుకుంది. ఆయన వాడిన డ్రెస్ లాంగ్ కోట్ నైట్ గౌన్ 12వ శతాబ్దంలోనే మాదిరి డ్రెస్సులన్నీ వాడారు. లేదు 12వ శతాబ్దిలో కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. శతంలో ఒక శ్లోకం ఉంది, ప్రాప్తేషి షోడశి వరుషి గర్భవాపే అప్సరాయతే అని చెప్తారు. కాబట్టి అర్థం అంటే 16 ఏళ్ళు ఆ వయసులో ఉండేవాడికి, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఏమి చూస్తే కూడా అందంగా కనిపిస్తుందంట. ఎలాగంటే ఆ వయసులో ఉండేవాడికి గాడిద మకంలాగా ఉండేవాడిని చూస్తే కూడా వాడు ప్రేమించుకుంటాడు. 70 వయసులో పంది కూడా నాట్య మోహిని ఆ జాలి డిజైన్ చూడండి, పేపర్తో పెయింటింగ్ కూడా చేసేదానికి ప్రస్తావ కావచ్చు, రాయితో చెక్కారు. ఆ జాలిలో ఒక బల్లి కనిపిస్తుంది, లైట్ ఒక బల్లి ఉంది. బల్లి నోరు దగ్గరనే ముళ్ళు ముళ్ళు మాదిరి ఒక పనసపండు చెక్కారు. పనసపండు మధ్యలో ఈగ కూడా ఉంది. బల్లి, పనసపండు, ఈగ మొత్తం చెక్కారు. వీటి అర్థం ఏంటంటే ఈగ వస్తే ఈగ తినడానికి బల్లి వచ్చింది. జీవస్య జీవనం, ఒక జంతు తిని ఇంకొక జంతు జీవనం జరిగించేది. ఆహార గొలుసు, ఫుడ్ చైన్ అని చెప్తాం. ఇప్పుడు డార్విన్స్ థియరీలో వీణా పాణి, ఆ అమ్మాయి చేతిలో వీణ ఉంది. ఆ వీణకు తాడు కూడా రాయితో చెక్కింది. పైన సగం ఉంటే కింద సగం మిగిలిపోయింది. 2 దండలు ఉంది, ఆ 2 దండల మధ్యలో గ్యాప్ వచ్చేలాగా చెక్కారు. ఒకటే రాయి అయితే 2 దండల మధ్యలో గ్యాప్. ఇక్కడ ఒక స్తంభం ఉంది చూడండి, దీపస్తంభం ఏమి వాడలేదు, ఇది గుంత తీసి పెట్టలేదు. స్తంభాన్ని ఊరికే పీఠం పైన పెట్టింటారు. పెడితే 3 వైపులు ఆనింది. ఒక వైపు లైట్ వేసాను కదా, ఈ ఒక కార్నర్ పీఠానికి ఆనలేదు. ఆ వైపులో ఇప్పుడు కూడా పేపర్ కర్చీఫ్ వేసి తీయచ్చు. అదే వైపులో పేపర్ వేసి అదే వైపులో పేపర్ని బయట తీయచ్చు. సెంటర్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ పై స్తంభం నిల్చుకునేది. స్తంభం ఈ మాదిరి నిల్చుకునే దానికి కారణం అంటే స్తంభం కింద చూడండి వెడల్పు ఎక్కువగా ఉంది, పైన పోత పోత సైజు తగ్గుతుంది. స్తంభం బరువు స్తంభం మధ్యలో పడుతుంది, స్తంభం కదలదు. మళ్ళీ బేలూరు సముద్ర మట్టానికి ఎత్తరమైన ఒక జగ. ఈ జగలో ఎక్కువగా వర్షం, తుఫాను, భూకంపాలు ఏమి రాదని క్యాలిక్యులేషన్ చేసుకుని స్తంభాన్ని పెట్టారు. స్తంభం పెట్టి 600 సంవత్సరాలు అయింది, ఇక్కడ దాకా ఏమీ కాలేదు. అంటే ఎలాగ షేప్ ఇలాగ రావాలి అని ప్లాన్ చేసి తర్వాత చేయి వీళ్ళ వెంటనే రిమూవ్ చేస్తుంది కర్లీ. ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది, బ్యూటీ పార్లర్కి పోతుంది. చాలా రకాల అమ్మాయి వేటగాది ఎక్కువగా మనుషులు గురించిన విచారాలు ఉంది. ఈ వెనకాల భాగం గర్భగుడి భాగం. గర్భగుడి భాగంలో దేవతామూర్తులు, పురాణ కథల్ని చూడొచ్చు. జీవాత్మ, పరమాత్మ, నర, ఇక్కడ నుంచి నారాయణ, దేవుడి శివ జలంధర సంహారం. శివ జలంధర రాక్షసుని చంపుతుంది, కింద తొక్కుతుంది నరకలోకానికి. నరకలోకం నుంచి ఇది పార్వతీదేవి రూపం. ఇది మహాకాళి. విష్ణు 5వ అవతారం, వామన అవతారం. మూలది రావణాసుడు కైలాసగిరిని తలపైన ఎత్తింది. పైన శివ, పార్వతి, శివణ వాహనం, నంది కూడా ఉంది. ఇల్లు కడితే ఇల్లు ముందు బాల్కనీ ఇస్తారు కదా, సిట్అవుట్, ప్యాసేజ్, చిన్నది బాల్కనీ, కిటికీలు డిజైన్ కూడా ఉంది. అంటే 12వ శతాబ్దంలో బిల్డింగ్స్ కట్టే ఒక కాన్సెప్ట్ మన ఊరికి ఎందుకంటే గుడి బరువు ఏనుగులు మోసాలు. విశేషత అంటే 644 ఏనుగులు ఉంది. ఒకదానికి ఇంకొక దానికి పోలికలు లేదు, అన్ని తేడా ఉంది. 2వ వరుసలో వాళ్ళ ధైర్యానికి సంకేతంగా వాళ్ళ రాజముద్రిక. ఇది 3వ వరుసలో గుర్రాలు వేగానికి సంకేతం. అంటే హెడ్స్ జనాలు డ్యామేజ్ చేసింది. ముందు రండి. త్రిమూర్తి నారాయణ. త్రిమూర్తి నాయుడులు విష్ణు చేతిలో పెట్టుకుని ఉండేది. కిందుండేది గరుడమంతుడు. మహిషాసుర మర్దిని చాముండేశ్వరి. మీరు మైసూరు చాముండి కొండకి వెళ్తే అక్కడ అమ్మవారు శాంత రూపంలో ఉండేది చూడొచ్చు. ఇక్కడ రాక్షసుని చంపుతుండేది, ఉగ్ర రూపంలో ఉండేది. బ్రహ్మదేవ. ఈ బ్రహ్మదేవుని తలపైన గంట నేతి పెట్టిన గొలుసు చూడండి, మెటల్ చైన్ వాడతారు కదా, లింక్ చైన్, ఇంటర్లింక్ చైన్. విష్ణు 3వ అవతారం ఉంది, వరాహ అవతారం. విష్ణు 4వ అవతారం నరసింహస్వామి. హిరణ్యకశిపు రాక్షసుని చంపి పేగులు తీసి మెడలో మాల చేసుకుంటుంది.
ఉగ్ర నరసింహ కింద వినాయక విగ్రహం ఉంది, 8 చేతులు ఉంది వినాయకునికి. నాట్య గణపతి, అష్టభుజ నాట్య వినాయక, నాట్య గణపతి 8 చేతులు ఉంది. నాట్యం చేసుకుండేది ఏనుగు తోలు చీరికొని శివుడు నాట్యం చేసేది. ఏనుగు తోలు చీరినప్పుడు చూడు, కింద ఏనుగు తొండం, చుట్ట ఏనుగు తోలు, పైన అటు ఇటు ఏనుగు పాదాలు ఉంది. శివుడికి 16 చేతులు ఉంది, ఒక్కొక్క చేతులను ఒక్కొక్క ఆయుధాలు పెట్టవచ్చు. నాగరాజ నాగరాణి నాగదేవతలు, భైరవ స్వామి కాలభైరవ, రుండమాల, నాగమాల. చూడు కాళ్ళకేసుకున్న చెప్పులు చూడండి, స్వామీజీలు వాడతారు కదా పావుకోళ్ళు మాదిరి ఉంటుంది. ఇది ఫ్యాషన్ అని ఇక్కడ హై హీల్స్ ప్లాట్ఫామ్ సమానం. సైన్స్లో చదువుతాం 7 రంగుల నుంచి తెల్ల రంగు అవుతుంది అనేది. ఆ 7 రంగులకి సంకేతంగా 7 గుర్రాలని చూపించారు. భూదేవి 2 లక్షలు. ఎదురుండేది విష్ణు గుడి, వీరనారాయణ స్వామి గుడి. అటు మంటపం ఉంది, కళ్యాణ మంటపం. బ్రహ్మోత్సవం టైంలో కళ్యాణోత్సవాల్లో ఈ మంటపంలో చేస్తారు. ఈ హొయసల రాజులు పరిపాలించినప్పుడు కట్టిన గుడి చూడండి. ఒక లైన్లో వచ్చి మరి మెయింటైన్ చేస్తారు. టాప్ టు బాటమ్ గుడి చుట్టూ ఏనుగులు ఉంది, మొత్తం 644 ఏనుగులు. విశేషత ఏమంటే ఒకదానికి ఇంకొకదానికి పోలికలు లేదు, అన్ని తేడా ఉంది. ఏనుగుల కింద చూపించేది బలంకోస్కరం, గుడి బరువు ఏనుగులు మోసేవి అనేలాగా చూపించారు. 2వ వరుసల్లో సింహాలు చూపిస్తుంది కదా, అదే మాదిరి ఇక్కడ కూడా అలంకరణ చేసుకునే వాళ్ళ మీద చూపించారు. ఆ అమ్మాయి తల కుప్పుతుంది, తలకింత పెద్దదిగా ఉంది. చెవికి ఇది అజంతా హెయిర్ స్టైల్ అని చెప్తాను. చెవికి రింగులు ఉంది, హెయిర్ టేప్స్ ఉంది, నెక్లెస్, లాంగ్ చైన్ కూడా ఉంది. ఎడం చేతిలో ఒక బ్యాగ్ ఉందంటే ఎవరో జనాలు డ్యామేజ్ చేశారు. అన్ని అలంకారం అయిన తర్వాత ఇద్దరు బిడ్డలతో వాకింగ్ పోతుండేది. డాక్టర్ చెప్పాలి వాకింగ్ పోండి అని. వాకింగ్ పోయేటప్పుడు కుక్క తీసుకొని పోతారు కదా, ఫ్యాషన్ ఫుల్ ఇలా ఉంది, కుక్క కేసిన ప్రింట్ కూడా ఉంది. అయితే ఇవన్నీ పాత ఫ్యాషన్ అని ఇప్పుడు కూడా కొత్త ఫ్యాషన్ చేస్తారంటే కుక్కని చెంకుతో వేసుకొని ఉంటారు, బిడ్డని నడుపుకొని పోతారు. ఇదే ద్రౌపది స్వయంవరంలో కింద నూనె చూసుకొని పైన తిరుగుతూ ఉండే చేప పెట్టింది అర్జున్. ఈ అర్జునుని చేతిలో ఒక విల్లు ఉందంట, రాయిలో చెక్కిన విల్లు. ఆ విల్లు విశేషత అంటే విల్లుకి చేతిలో తాకితే శబ్దం వచ్చేదంట, సప్తస్వరం. వచ్చిన జనాలు శబ్దం వస్తుంది, శబ్దం వినొచ్చని పైన ఎక్కి కొట్టి కొట్టి ఆ విల్లు ఇరిగిపోయింది. విల్లు ఇరిగిపోయిన తర్వాత శరీరంలో శబ్దం వస్తుందని కొట్టి కొట్టి శరీరం కూడా అరిగిపోయింది. ఇప్పుడు కూడా ఉంది, హంపిలో ఉంది, విజయ విఠల టెంపుల్ హంపిలో స్తంభాల శబ్దం వినొచ్చు, సప్తస్వరం. ఇక్కడ విష్ణు పాదాలు ఉంది, పద్మ పాదాలు. లోపల దేవుని దర్శనం కాకపోతే పాద దర్శనాలైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పాదం చెక్కారు. మహావిష్ణు పాదం, పద్మ పాదం. చంద్రిక, రేణుక, మోహిత. ఈ గోడల పైన రాశారు కదా, ఇవన్నీ శాసనాలు, శిలాపలకలు. గుడికి దానం ఇచ్చిన వాళ్ళ పేరు, తండ్రి పేరు, ఊరి పేరు అన్ని రాయించుకుని కన్నడాలు, పాత కన్నడలు. పక్కల దాసి భుజం పైన వేసుకోలేదు, జీవిత కనిపిస్తుంది. ఎడం పక్కల 2 దాసులు. ఒక దాసి తీసుకుని ఉంటే ఇంకొక దాసి తీసుకుంది. దాసికి మరొక దాసి, అటెండర్కి ఒక అటెండర్, పిఏ టు పిఏ. పైన పడి ఎడం కాలు బొట్టన వేళ్ల పైన పడిన నీళ్లు కింద పడుతుంది. కై వేళ్ళ నుంచి కాలు వేళ్ళు కాక 4 పాయింట్లు ఒక లైన్లో వచ్చే మాదిరి మెయింటైన్ చేశారు. టాప్ టు బాటమ్ సిమెట్రికలీ పర్ఫెక్ట్గా. చేతిలో విసనకార పెట్టుకుని నాట్యం చేసేది. ఫ్యాన్ డ్యాన్స్ అని చెప్తే ఫేమస్, సయ్యన్నోరా డ్యాన్స్ అని చెప్తాను. నాగవీణ, చేతిలో వీణ ఉంది. వీణ పాన్ నుంచి చూస్తే నాగర పాము మాదిరి కనిపిస్తుంది, నాగవీణ. అహంకారి, గర్భిష్ట, అమ్మాయి ముఖం చూడేంత గర్వమైన ముఖం. కామే సుందరి, తనకింత సుందరమైన లేదని గర్వంగా నిలుస్తుంది. అహంకారి, మధ్యలో విష్ణు, అనంత పద్మనాభ స్వామి క్షీర సాగరంలో ఆదిత్య కొనుక్కొని ఉండేది. నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టిండేది. కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి మహావిష్ణు పాద సేవ చేసింది. అనంత పద్మనాభ. నాట్యం చేసేది.
పూలది అశ్వకేశి. హెయిర్ స్టైల్ చూడండి ఎంత పొడవు ఉంది. పోనీ ఇటాలని ఇంగ్లీష్లో చెప్తాము, సంస్కృతంలో అశ్వకేశి అని. అర్థం రెండు ఒకటే. పాదాంగుడి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కాలు వేలికి దిగి సంప్రదాయం. కాలు వేలికి నెట్టి వేస్తుంది. డమరుగానే వాయించుకుంది పురుష విగ్రహం. అంటే 3 మాత్రమే పురుష విగ్రహాలు, మిగిలిన 39 మష్రూమ్ కట్ చేతిలో తాళం వేసుకొని పాటు చెప్తుంది. భరతనాట్యంలో ఒక ఫైనల్ స్టేజ్ ఇది. మధ్యలో కత్తి పెట్టుకుని కూర్చున్నది విష్ణువర్ధన మహారాజు కుమారుడు నరసింహ బల్లాళ రాజు. ఈ రాజకుమారుడు వీర బల్లాళ కళంటూ ఇది పని ముగించింది. మొత్తం 3 తరాల్లో టైం పెట్టింది. సాచగారు మొదలుపెట్టింది నవంబర్ ఫస్ట్ మహారాజు వీడు నరసింహ బల్లాళ రాజు 10 years అలాగే 400 ఇదే గుడి చెక్కింగ్ దానికన్నా వాడు ముఖ్య శక్తులు సంపాదించినప్పుడు గోపురాన్ని కట్టారు. గోపురం అంటే అర్థం ఉంది. గోవు ఉంటే ఆవు, ఆవుని పవిత్రమైన జంతువుని పూజ చేస్తాము. పైన చుండి అటు ఇటు ఆవు కుంగుల్లాగా ఉంది. పురా అంటే ఇది ఒక ఊరు, ఒక నగరం అనేది అర్థం. గోపురం అంటే ఇది పవిత్రమైన జగవని కూడా అర్థం ఉంటుంది. ముందు కాలంలో జనాలు ఒక జగ నుంచి ఇంకొక జగాకి పోవాలి అంటే ఈ మాదిరి వెహికల్స్ ఉండలేదు. నడుచుకొని వచ్చేవాళ్ళు, ఎత్తు బండిలో వచ్చేవాళ్ళు. దూరం నుంచి వచ్చేవాళ్ళకి ఎత్తరమైన కట్టడం చూస్తే ఈ దిక్కుల ఒక ఊరు ఉంటుంది అనేది సులభంగా కనుక్కునేవాడు. అందుకే ఈ మాదిరి గోపురాలని నిర్మాణం చేసేవాడు. దక్షిణ భారత కళాశైలి ఇది ద్రావిడ శైలి. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాజ్యాల్లో గోపురాలు తూర్పు దిక్కు ముఖ్య ద్వారం ఉండాలి, గోపురం ఉంది. అటు ఈశాన్య మూలని ఉండాలి, కోనేరు ఉంది. ఆగ్నేయ మూల వంటశాల ఉండాలి, కిచెన్ ఉంది. అంటే వాస్తవం ఏమి చెప్తామో వాస్తు శాస్త్రం ప్రకారంగా గుడిని నిర్మాణం చేశారు. రండి లోపల పోతాం. ఇప్పుడు ఒక స్తంభానికి ఇంకొక స్తంభానికి పోలికలు లేదు, రకరకంగా ఉంది. మీరు తమిళనాడు రామేశ్వరం గుడికి వెళ్తే 1000 స్తంభాలు మొత్తం ఒకే మాదిరి ఉంటుంది. ఇక్కడ 48 స్తంభాలు, 48 రకాలుగా ఉంది. అందులో ఒక పవిత్రమైన స్తంభం నరసింహ స్తంభం అని పేరు. ఈ గుడి లోపల విగ్రహాన్ని మనం చూసాము. ముఖ్యమైన విగ్రహాలు ఈ ఒక స్తంభంలో చిన్నగా చూపించారు. దేవతామూర్తి ఉంది. పాండవ వర్షంలో శిలాబాలిక విగ్రహాలు కూడా ఉంది. 300 సంవత్సరాల ముందు ఈ ఒక స్తంభాన్ని ఎవరైనా పూర్తిగా తిరిగేదండి. మీరు జ్యువెలరీ షాప్లో చూసింటారు. అయితే ఈ స్తంభాన్ని చూసేవారు. ఎందుకంటే గుడి బయట నుంచి ఒక పెద్ద శిఖరం ఉందంట. శిఖరం వాతావరణానికి బట్టి పడిపోతే పైన రాయి ఇరిగించి ఒక గది ఉంది స్తంభం పైన. ఇవన్నీ చెక్కిన శిల్పి ఇక్కడ జగ ఉంది పెట్టారు, ఏం చెప్పలేదు. ఆ శిల్పి ఆలోచన ఏమంటే ఇక్కడ తానే గొప్పవాడు కాదు, తన కింద గొప్పవాడు ముందు రావచ్చు. తానేం చెప్పలేదో ముందు వచ్చిన వాడు కాకపోతే మనం చెప్పేసి జగ ఇచ్చారు. గుడి పని చేసి 907 సంవత్సరాలు అయింది. ఇక్కడ దాకా ఎవరు రాలేదు. గొప్పవాడు ఉన్నది గర్వం ఈ లోటు 6 అడుగులు ఉంది, చుట్టూ 35 అడుగులు. వీటికి గమ్ము వాడలేదు, సిమెంట్ వాడలేదు. ఒక రాయి తెచ్చి మధ్యలో ఉండే స్తంభాన్ని ఈ స్తంభాన్ని పైన మైసూర్ దగ్గర ఉంది. 3వ అది రాజస్థాన్లో ఉంది, దిల్వాడ. ఈ 3 దగ్గర మన డీప్ సీ నెక్స్ట్ మనం చూడొచ్చు. ఆ స్తంభం కింద నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. నరసింహస్వామి హైసల రాజులకి కుల దేవత. అందుకే ఎక్కువ నరసింహ అవతారాన్ని ఈ రాజులు పరిపాలించినప్పుడు కట్టిన గుడిలో చూపించింది. శాంతలాదేవి గారు. ఇందులో విశేషత ఏంటంటే నాట్యం చేసేవారు కాపు కొట్టుకుని నగ మాడతారు.